హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మణిరత్న. యాక్చువల్లీ బిగ్ బాస్ ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే బిగ్ బాస్ చూడడం మానేశాను. ఎపిసోడ్ 9తో చూసి నాకైతే విరక్తి వచ్చి మానేశాను, ఒక్క మాటలో చెప్పాలంటే. ఎందుకమ్మా మణిరత్న విరక్తి వచ్చిందంటే, కామనర్స్ యొక్క ఆట తీరు కానీ ఇవన్నీ చూసి ఏంటిరా ఇది రచ్చ, మనకి ఎందుకు వచ్చిన గోల, మళ్ళీ వీళ్ళకి నేను రివ్యూ ఇవ్వాలా, వచ్చిందే కామనర్స్ కోసము, ఈ గోల ఏంటి రచ్చ ఏంటి అని చెప్పి లిటరల్లీ టు బి ఫ్యాక్ట్ చెప్తున్నా, నేనైతే మానేసా చూడడం. కావాలంటే నా ఛానల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. 9th ఎపిసోడ్ డే 10 అదే లాస్ట్. అయితే ఇప్పుడు ఎందుకు రా నాయన వచ్చాను నేను అంటే, బిగ్ బాస్ చాలా ఘోరం అన్యాయం శ్రీజ విషయంలో. ఫ్లోరా షైని అంటే ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయ్యారు, మరి శ్రీజ ఎందుకు ఎలిమినేట్ అయింది? శ్రీజ విషయంలో చాలా పెద్ద అన్యాయం జరిగింది. ఓకే, నేను ఒప్పుకుంటా, శ్రీజ యాటిట్యూడ్ విషయంలో నేను ఇరిటేట్ అయ్యాను, అందుకే అసలు రివ్యూస్ చెప్పడమే మానేశాను. అలాంటి నాకు మధ్య మధ్యలో చూస్తూ ఉన్నాను, నేను ఇష్టం కదా, పిచ్చి కదా బిగ్ బాస్ అంటే. తను తన ఆట తీరు మార్చుకుంది. నాగార్జున గయ్యమని పడిపోతావు అది ఇది అని నాగార్జున సార్ అంటే, తను కంప్లీట్గా మొత్తం అన్నీ మార్చుకుంది. ఇలాంటి సిచ్యుయేషన్లో తను డే 1 అగ్ని పరీక్ష ఛానల్లో నేను బిగ్ బాస్ విన్నర్ అవుతా అనుకుంటూ వచ్చింది. ఈ క్షణం వరకు అదే ఉంది. ప్రతి ఒక్కరికి నేనే బిగ్ బాస్ విన్నర్ని అంత యాక్టివ్గా చివరి క్షణం వరకు కూడా ఆడింది. సో మీరు రాబోయే ప్రళయాన్ని ఎదుర్కోవాలి, వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు అని చెప్పినప్పుడు ప్రతి టాస్క్లో కూడా వాటర్ గేమ్ ఉంది. సునీల్ శెట్టిది అయితే యాక్చువల్లీ కాల్ అందలేదు. ఫ్లోరా షైని యొక్క తెంగరే డెసిషన్ వల్ల ఆ గేమ్లో వాళ్ళు అవుట్ అయ్యారు. ఆ హోల్స్ ద్వారా వచ్చేది పవన్ కళ్యాణ్ కంటే శ్రీజనే ముందొచ్చింది. సో మరి ఖచ్చితంగా వాళ్ళు టాప్లో ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఎందుకు డేంజర్ జోన్కి వచ్చి ఉండేవాళ్ళు? ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. చాలా ఉంది మాట్లాడాల్సింది. ఎందుకంటే ఇది నిజంగా చాలా పెద్ద అన్యాయం. నేను ఫైట్ చేస్తాను శ్రీజ విషయంలో, మరి మీరు నిజంగా మీకు కూడా అన్యాయం అనిపిస్తే తెలియజేయండి కామెంట్ రూపంలో. ఎందుకంటే ఇది చాలా దూరం పోవాలి. అసలు నిజం చెప్తున్నా, నిజంగా బిగ్ బాస్ అంటేనే నాకు చిరాకేసింది. మానేద్దాము చూడడం అనుకున్నాను. ఇంకొక 60 రోజులు ఉంది కదా, చూద్దాం. ప్రతిదీ కూడా మన వీడియో చేద్దాం. రోజు కనీసం శ్రీజ కోసం ఒక్క వీడియో అన్నా నేను తయారు చేస్తాను. తన విషయంలో జరిగిన అన్యాయము ఇలాంటప్పుడు ఇంకెందుకు బిగ్ బాస్ జనాల డెసిషను అది ఇది ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా చేయలేదు. ఇలా చేయకుండా శ్రీజ విషయంలో ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా అని నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది? సో మీరు చెప్పే సమాధానం కానీ, నేను బిగ్ బాసే రివ్యూస్ చేయడం మానేయాలి అని ఫిక్స్ అయిన నేను మళ్ళీ వచ్చాను అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. అన్యాయాన్ని తప్పక మనం అడగాలి, ప్రశ్నించాలి. సో నాకైతే తప్పు అనిపించింది. మరి మీకు అనిపించిందా? అనిపిస్తే నాకు తెలియజేయండి. ఎందుకంటే నేను చేసేది కరెక్టా రాంగ్ అనేది కూడా నాకు కూడా తెలియాలి. ఎంత దూరం పోవాలంటే శ్రీజని ఈ వీక్లోనే మళ్ళీ రీఎంట్రీ తీసుకోవాలి, లేదా ఒక 2-3 వారాల్లో అన్నా సరే. ఎందుకు తీసుకోదు? బిగ్ బాస్ ఇష్టమా? జనాలు ఓటింగ్ ద్వారానే కదా వెళ్ళాలి. ఇలాంటి అసలు బిగ్ బాస్కి మైండ్ పనిచేస్తుందో లేదో కూడా నాకు అర్థం కాదు. చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. వీడియో లెందీ అవుతుందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. అగ్ని పరీక్షలో మీరు నోరు లేపాలి, ఇది రణరంగము, కయ్యమని అరవాలి అని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించిందే అగ్ని పరీక్షలో. వచ్చారు 2 వారాల్లో వాళ్ళ యాటిట్యూడ్ నిజంగానే ఓవర్ అనిపించింది. కానీ మార్చుకుంది కదా శ్రీజ. చాలా సైలెంట్గా ఉంది, అందరితో మింగిల్ అవుతుంది, కలుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా అందరితో మింగిల్ అవుతున్నాడు, కలుస్తున్నాడు. ఇలాంటి టైంలో ఇంత కుట్ర చేసి పంపించేయాల్సిన పని ఏముంది? సంజన సైకో అనలేదా తినని? అలాంటి మాటలన్నీ హైడ్ చేసి చాలా సైలెంట్గా పెట్టి సెలబ్రిటీస్ని ఏమో ప్యాంపర్ చేసుకుంటూ ఇప్పుడు రాబోయే వైల్డ్ కార్డ్స్కి మళ్ళీ వాళ్ళకి స్పెషల్ పవర్స్. అసలు ఆ వైల్డ్ కార్డ్స్ తీసుకున్న చెత్త డెసిషన్ వల్ల శ్రీజ ఈరోజు బయటకు ఉంది. సో టు బి ఫ్యాక్ట్ చెప్తున్నా, శ్రీజ విషయంలో జరిగింది అన్యాయం. బిగ్ బాస్ నిజంగా శ్రీజాని తీసుకోకపోతే నేనైతే నెక్స్ట్ అసలు బిగ్ బాసే చూద్దాం. వీళ్ళు ఎంత ఇదిగా ఆడేస్తారో, ఎంత ఇదిగా అంత ఫేవరిజం చూపిస్తున్నాడు. అంతా మారిందంటే ఏమో అనుకున్నాను. ఇలా వాళ్ళకి నచ్చినట్టుగా ఆడడమేనా మారడం అంటే? నిజంగా తప్పు భయ్యా,
నాకైతే శ్రీజ విషయంలో తప్పు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో నాకు తెలియజేయండి. ఈ వీడియో చాలా దూరం వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, కామెంట్ చేయండి. మీరు శ్రీజకి ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే మీకేమనిపించిందో శ్రీజ విషయంలో అన్యాయం కోసం నాకు తెలియజేయండి. అలానే ఒకవేళ మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ కాదు, ఇంకా ఎవరో ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారు, ఇదే కొనసాగితే మరి వాళ్ళ విషయంలో కూడా ఇదే అన్యాయం జరగచ్చేమో. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని అన్యాయం ఎవరికి జరిగినా అది అన్యాయమే. శ్రీజనే కాదు, అట్లా ఏవో కొన్ని టాస్కులు పెట్టేసి అందులో పర్ఫామ్ చేయకపోతే బయటికి పంపించేస్తారా? అసలు ఈ వైల్డ్ కార్డ్స్ ఏమన్నా ఎరగదీసేస్తారా? ఏంటి ఇదంతాను? సో ఇదంతా మీరు గుర్తుపెట్టుకొని దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అలా చూసి ఇలా స్క్రోల్ చేసి వదిలేయకుండా బిగ్ బాస్ చేసేది తప్పు అని చెప్పండి. లేదు అంటే బిగ్ బాస్ స్మాష్ ఇవ్వచ్చు. ఇప్పటికే బిగ్ బాస్ మీద బయట చాలా ఇదిగా బ్యాడ్ నేమ్ ఉంది, ఇంకా బ్యాడ్ నేమ్ అవుతుంది. బిగ్ బాస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చూడడం మానేస్తారు. అలాంటి ఓటింగ్ అడగడం ఎందుకు? నాకు తెలిసి యాక్చువల్లీ అనిపిస్తుంది నాగార్జున గారు కూడా కొంచెం ఫీల్ అయ్యారు. ఆ అమ్మాయిని బయటికి పంపిస్తూ ఉంటే గుటికేస్తారు. మీరు గమనించండి. అన్ఫెయిర్ ఎలిమినేషన్ మీకు కూడా అనిపించిందా? తెలియజేయండి. నేను ఒకేసారి చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, అన్నీ చెప్తే లెందీ అవుతుందని చెప్పి చెప్పట్లేదు. 1 by 1 శ్రీజ కోసం అయితే ఫైట్ చేయడానికి ఏ మణిరత్న ఉంది. మరి మీరు? సో ఓకే ఫ్రెండ్స్, శ్రీజ విషయంలో జరిగిన అన్యాయం అందరికీ తెలియజేయాలి కాబట్టి అందరు రియాక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఓకే బాయ్ ఆల్, థ్యాంక్ యూ.